రాష్ట్రంలో ప్రగతి పదంలో ఉన్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భువనపల్లి వాసుబాబు కార్యక్రమంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో పేర్ని పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, బేముడోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాల ఆక్వా రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలు వినిపించారు. ఈ సందర్భంగా పేర్ని మాట్లాడుతూ 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ఆక్వా రైతులు ముఖాల్లో చిరునవ్వు లేదని, రైతులు తిరగబడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేత ధర కిలోకు 2 రూపాయలు పెరిగినప్పుడే తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు 10 రూపాయలు పెరిగినా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మేత ధరలను కిలోకు 4 రూపాయలు తగ్గించాలని కంపెనీలకు సూచించిన కేవలం 2 మాత్రమే తగ్గించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. ఈ నెల 15న మాజీ సీఎం వైఎస్ జగన్ భీమవరం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయినా ఆయన పర్యటన ఖాయమని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ భీమవరం వస్తున్నారని, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. భూమి ఉన్నంత వరకు రొయ్యల సాగు ఉన్నది. గుర్తుపెట్టుకోండి కంపెనీ ఓనర్లారా, మీరు కనుక ఇదే రకంగా పెట్టుకుంటా పోతే ఇలా రక్తాన్ని మీరు రూపాయలుగా మార్చి, డాలర్లుగా మార్చి మీరు కనుక పెట్టుకుపోతే కొన్నాళ్ళకి మీకు వ్యక్తి చాకరీ చేయటానికి, మీకు చాకరీ చేయటానికి, మీకు డబ్బులు పండించి డాలర్లు పండించి ఇవ్వటానికి మీరే బతికలేకపోతే, రైతు చెరువు చేయకపోతే మీరు కట్టిన ఫ్యాక్టరీలు ఏమవుతుంది, మీ హ్యాచరీలు ఏమవుతుంది, మీ ఫీడ్ మిల్లులు ఏమవుతుంది, మీ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏమవుతుంది, మీ అమెరికాలో ఉన్న అల్లుడు, కొడుకు, మనవడు మళ్ళీ 3 చదువుకుని ఇక్కడ రావాల్సింది కదా. రొయ్యలు స్టాక్ రైతు పచ్చగా ఉంటే దాని మీద, రైతు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉంటాడు. దానికోసం అని చెప్పని ఖచ్చితంగా గట్టిగా మీ అందరినీ కూడా, మన ప్రతి ఒక్క రైతుని కూడా మేల్కొల్పమని, చైతన్యపరచమని చెప్పని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మాట్లాడిన ప్రతి రైతు యొక్క ప్రతి పదాన్ని, వాళ్ళు మనసుల్లోంచి వచ్చిన ప్రతి మాటని కూడా ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చెవున రేపు సోమవారం సాయంత్రం వస్తారైనా, కుదిరితే సోమవారం సాయంత్రం లేదా మంగళవారం పొద్దున ఖచ్చితంగా ఆయనకి ప్రతిదీ, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆయనకి చేరవేస్తానని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఆ నష్టపోతున్న దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకుండా ప్రభుత్వం అంతా ఏదో గాలిగా మాట్లాడేటువంటి విషయాలు వస్తుంటే, ఈ విషయంలో మన ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు, అంటే ఆక్వా రైతులందరికీ కూడా న్యాయం జరిగేలాగా చలో భీమవరం అనేటువంటి కార్యక్రమాలు చేపట్టారు రేపు 15వ తేదీన. మరి ఈ కార్యక్రమం సందర్భంగా ఉంగుటూరు భీమవరం పట్టణంలో 15వ తారీఖున ఆక్వా రైతాంగంతో పెద్ద బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. దాని విజువలే సమాన సమావేశంగా ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం నియోజక స్థాయి ఆక్వా రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమావేశం రావడం జరిగింది. అందరికీ కూడా మనస్పూర్వక స్వాగతం తెలియ. ఈ మధ్యకాలంలో, అంటే గత జనవరి నుంచి ఆక్వా రైతాంగం గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అంటే మనకి రొయ్య ఎంత ఎదరికెళ్తే ట్యాంకులో సర్వైవల్ అంతా డ్రాప్ అవుతూ ఉంటుంది. ప్రతి వారం ఎంతమంది సర్వైవల్ డ్రాప్ అవుతూ ఉంటుంది. మ్యాథ్ కన్సంప్షన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మనకి గిట్టుబాటు ధర లేదు. అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రభుత్వం మధ్యలో మాఫియా ఏం జరిగింది మీకు అర్థమవుతుంది. మేము మాకు చెప్పిందే 8 రూపాయలు, ఆ బిల్లు కూడా దగ్గర ఉంది, ఒక రోజు పెంచిన బిల్లు కూడా దగ్గర ఉంది. కానీ ప్రభుత్వంతో మాట్లాడింది 10 రూపాయలు పెరిగిందంటే అసలు ఎంత లాభం జరిగింది మీరు ఆలోచించారు. ప్రతి ఒక్క రైతు అండి ఎంత లాసిపోయామంటే, ఒక్కొక్క రైతు తరఫున కొన్ని కోట్లు లాసిపోయాం. చాలా అన్యాయం జరిగింది మనకి. ఈ రోజు అయితే వాళ్ళు ఎవరు ఏం పట్టించుకున్నారు కూడా లేదు. దీని మీద మీరు ఆయన టయానికి చెప్పి కనీసం మద్దతు ధర అన్నది 100 కౌంట్కి ఈ రేటు, అక్కడి నుంచి డిఫరెన్స్ దిగే కొద్ది కూడా ఇది బాగా డిఫరెన్స్ ఉంది సార్. ఇప్పుడు లేకుండా అక్కడే
బయట రాసిపోతున్నాం సార్ మేజర్ గా. అదే ఒక సీట్ క్వాలిటీ సార్, సీట్ క్వాలిటీ లేక